హలో అండి. సేమియా పాయసం చేసుకోవడానికి 1 లీటర్ పాలు, ముప్పావు కప్పు సేమియా, అరకప్పు పంచదార, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, పావు లీటర్ నీళ్ళు, యాలకుల పొడి. ఇప్పుడు పాలల్లో చిక్కని పాలల్లో పావు లీటర్ నీళ్లు పోసి మరిగించుకోవాలి. మరో గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు, నేనైతే డ్రై ఫ్రూట్స్లో ఇవే తీసుకున్నాను, మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేపుకోవాలి. మీరు జీడిపప్పు, బాదం పప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇలాగే చేస్తాను. అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసి ముప్పావు కప్పు సేమియా వేయించాలి. సేమియాని స్లోగానే వేయించాలండి. పాలు కూడా మరిగిపోయినాయి, సేమియా కూడా వేగిపోయింది. ఇప్పుడు పాలని సేమియాలో వేసేయాలి. వేగిపోయిన సేమియాలో స్లోగా వేయాలండి, రెండు వేడిగానే ఉన్నాయి కదా పాలు, అలాగే సేమియా కూడా. పాలన్నీ పోసేసాక బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి ఉడకడానికి. యాలకుల పొడి కూడా వేసి ఇంకా ఉడికించాలి. మీడియం కానీ లో కానీ ఫ్లేమ్ పెట్టేసి అలా వదిలేస్తే ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలపాలి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత అయితే ఒక అరకప్పు పంచదార వేయాలి. మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. నాకైతే అరకప్పు కన్నా తక్కువే పట్టింది, కొంచెం చిక్కబడింది కూడా. ఇంకా చివర్లో వేపుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. వండినప్పుడైతే ఇలా ఉంది. మధ్యాహ్నం 1 గంట టైంలో వండాను. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి ఇలాగ అయ్యింది. మాకైతే ఇలా కొంచెం క్రీమీగా ఉంటేనే ఇష్టం అండి, మరీ పల్చగా ఉన్నా తినబుద్ధి అవ్వదు మాకు. మీకు ఎలా ఇష్టం? సేమియా పల్చగా ఉంటే ఇష్టమా, క్రీమీగా ఉంటే ఇష్టమా? కామెంట్ చేయండి.